జానపదాలకు వస్తున్నా ఏం పర్వాలేదు తమ్ముడు, మాకెంతో వీళ్ళ అనుబంధం, ఆత్మీయంగా ఉంటాం. ఆత్మీయత ఎప్పుడు అలాగే ఉంటుంది మాకు. కూర్చోమా తమ్ముడా, కూర్చోమా తమ్ముడా, ప్రోగ్రాము ఇంకా ప్రారంభం కాలేదట. అది సంగతి, అందుకే అక్కడ ఆపుతుందా తమ్ముడి. మరి జానపదాలు కదా రకరకాల యాసలన్నీ తీసుకెళ్దాం. ఒకసారి ఆంధ్ర యాసకి వెళ్ళిపోదాం. బంగారు వన్యగాడ బండితో అంతగాడ, బండెక్కిన బావా బలి ఉంది నీ మర్యాద. బంగారు వన్యగాడ బండితో అంతగాడ, బండెక్కిన బావా బలి ఉంది నీ మర్యాద. బండెక్కిన బావా బలి ఉంది నీ మర్యాద. ఇకపోతే మన తెలంగాణ ఆడపడితే ఎక్కడ ఎలా చక్కగా తయారవుతుంది. నా అందం చూడు మావయ్య, సిరిసిల సీరా సిద్ధిపెట్టరైక భువనగిరి పట్టు గజ్వెల్లి గాజులు. నా అందం చూడు మావయ్య, సిరిసిల సీరా సిద్ధిపెట్టరైక భువనగిరి పట్టు గజ్వెల్లి గాజులు. నా అందం చూడు మావయ్య, తలను చూడు తలకున్న కిరీటం, తలను చూడు తలకున్న కిరీటం, హాయిగా చూడు అందాలలోనికి మమ్మల్ని చూడు ఇప్పుడేమో. నా అందం చూడు మావయ్య, సిరిసిల సీర సిద్ధిపెట్టరైక భువనగిరి పట్టు గజ్వెల్లి గాజులు. నా అందం చూడు మావయ్య, మాధవి చూడు మాధవి ముఖము, ముఖముకున్న ఆ నవ్వులు చూడు, ఆకు పచ్చరంగు చీరలు చూడు, హాయిగా నవ్వుతూ చప్పట్లు కొట్టు. నా అందం చూడు మావయ్య, సిరిసిల సీర సిద్ధిపెట్టరైక భువనగిరి పట్టు గజ్వెల్లి గాజులు. నా అందం చూడు మావయ్య. రాయచూరు వెళ్ళిపోతే ఏటి ఏనాది ఏడమ్మే నీ మొగుడు, ఈత చెట్లల్లో ఇరుకోనున్నాడా, తాటి చెట్లలో తారాడుతున్నాడా. తూర్పు దేశాన తూర్పు దేశాన తూర్పు దేశాన తుమ్మ చెట్టు కింద ఊగుతున్నా. గులాబు పాములు రన్నయ్య, మూడు కట్ల గులాబు పాములు రన్నయ్య, మూడు సుట్ల గులాబు పాములు రన్నయ్య. ఇది ఒక రకం. ఆ తర్వాత జైసే జీవాతో జిమ్को चुना लो, तसा फिर पीछा पहना लो, तुझे कोणाला तंड मचले लोक नाही दागोला दुश्मन गोडा, दागाला लागली गाला पाणी देऊन डोंगाला. जंगको रानी जो ये बानी फिरे effective, dynamic and powerful, fantastic, marvelous, stupendous, excellent, extraordinary, super, fine, magnificent, gorgeous, splendid and fabulous. మరి మా దీప అటు తెలుగులో ఇటు హిందీలో ఉభయ భాషల్లో అదరగొట్టింది, విజృంభించింది. ఇటీవల కాలంలో యాంకర్లు మా ప్రీతి గారికి కూడా బాగా తెలుసు కదా, ఐ థింక్ అండ్ బట్ అంటూ ఇటు తెలుగు కాకుండా అటు ఇంగ్లీష్ కాకుండా వంకర టింకర సంకర భాష కింకర్లుగా యాంకర్లు తయారవుతున్న వేళ మా దీప అద్భుతంగా విజృంభించింది. థ్యాంక్స్ అమ్మా, ఆల్ ది బెస్ట్. మరింతగా చక్కటి గీతాలను అందించాలని. జానపద గీతం, పేరడీలు, మరి ఒరియా, తమిళ్, కన్నడ, మలయాళ ప్రాంతీయ భాషలు అన్నిట్లో మా అరుణ విజృంభించింది. మరి మధ్య మధ్యలో హిందీ, ఒరియా, అటు జానపదం, ఇటు సూఫీ, గజల్, చోలీకే పీచే క్యా హై ఒకటి కాదు. అరుణ గారి సామాన్యమా మరి ఒక అసాధ్యమైన రాగమాధుర్యం, గానగాంధర్వం, సురుచిరం, సుందరం, సుస్వరం, సుశ్రావ్యం, పవిత్రం, నారమయం, వేరమయం, తపోమయం. మరి లండన్ డాక్టర్ గారి సాక్షిగా అన్నవు తరుణి నిహారిక, శ్రీకరమవు శ్రీరామనామం. నువ్వు ఎన్ని చెప్పినా నీ పాస్పోర్ట్లు, వీసాలు ఈ వికారాలు గారు శ్రీరామచంద్రుని యొక్క దివ్యానుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ప్రసన్న సౌభాగ్య గరిమ ప్రసరించాలి, ప్రవహించాలి. మాధవ్ గారికి ఒకసారి మీ చప్పట్లతో జయహో అని ఆశీర్వచనం అందించవలసి కోరుతూ తరుణి నిహారిక, వెల్కమ్ ప్లీజ్. పుస్తకాలు ప్రచురితమవుతాయి. సందర్భానుసారంగా ఈ పాలన ఎవరి
కాలం కర్పూరం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే సభా మహోత్సవం మరి మా మాధవ్ గారు అనుమతితో ఓం నమ సభాయే శ్రీ మహాగణాధిపతయే నమః అంటూ సరస్వతికి నమస్కరిస్తూ వెంటనే సభ నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ నేతృత్వంలో మరి డైనమిక్ లేడీ లిజెండ్ అవార్డ్స్ అందిస్తున్న ఈ శుభవేళ విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా సాదర స్వాగత సోమాలికల్ని సభాపక్షంగా అందిస్తూ వెంటనే లేడీస్ ఫస్ట్ అన్నట్టుగా ఆనరబుల్ గెస్ట్ గా మిసెస్ డాక్టర్ ప్రీతి నిగమ్ గారిని వేదిక సేవకు సాధారణంగా స్వాగతిస్తున్నా. వెల్కమ్ మేడం. లేడీస్ ఫస్ట్. బాబు కుర్చీలు కొంచెం ముందుకు వేస్తా మేడం. బాబు కుర్చీలు కొంచెం ముందుకేమా V3 ఛానల్స్ వాళ్ళకు కవరేజ్కి ఈజీగా కొంచెం ముందుకు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. మీ అందరి సఫలత వారికి సాదర స్వాగతం. అదేవిధంగా అతి తక్కువ సమయంలో అద్భుతమైన చిత్రాలను సృజనం చేసి నిర్మించగలిగినటువంటి సమర్థత, దక్షత, యోగ్యత, చతురత మా పిసి ఆదిత్య గారు. ఐ వెల్కమ్ డాక్టర్ పిసి ఆదిత్య గారు, ది డైనమిక్ మూవీ డైరెక్టర్ హియర్ ఆన్ టు ది డయాస్. వెల్కమ్ సార్. వారికి సభక్తిక సాదర స్వాగత సోమాలికల్ని సభాపక్షంగా అందిస్తున్నా. అదేవిధంగా ఆనరబుల్ గెస్ట్ డాక్టర్ శోభాదేవి, మిసెస్ ఇండియా 2019 కిరీటధారిణిగా ఇచ్చేశారు. వారిని సగౌరవంగా వేదికకు స్వాగతిస్తున్నా. పవర్ఫుల్ డయాబెటాలజిస్ట్ వారు. మరి మీలో ఎవరికి షుగర్ ఉన్నా వారే దిక్కు. మీ అందరి చప్పట్ల మధ్య వారికి సాదర స్వాగతం. వెల్కమ్ సార్. ప్లీజ్ బీ సీటెడ్. మరి అదేవిధంగా మధురగల సంపన్న ఉద్విగ్న భరిత మానస అరుణ సుబ్బారావు గారు, మరి మంజుల వాణి మనోజ్ఞ జానపద రాణి, మరి వారిని సగౌరవంగా స్వాగతిస్తున్నా వారి శ్రీవారి అనుమతితో. వెల్కమ్ మేడం. డాక్టర్ అరుణ సుబ్బారావు గారు, ఫోక్ ప్యారడీ పవర్ఫుల్ గ్లోబల్ ఆర్టిస్ట్. వెల్కమ్. అదేవిధంగా మనతో ఉన్నారు ఈరోజు 137 సార్లు రక్తదానం చేసి ఒక సేవకు కృతిని ఆకృతిని కల్పించినటువంటి ఉత్తముడు, ఉన్నతుడు మా సహృదయ మిత్రులు డాక్టర్ నటరాజు గారు. వెల్కమ్ నటరాజు గారు. సుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమామి విఘ్నేశ్వర పాద పంకజం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మీ అందరి చప్పట్ల మధ్య నారీ లక్ష్య సాధన మా మాధవి గారి సంకల్పం. ఆ విఘ్నేశ్వరమూర్తి కవులకు కవి అయిన అమృతమూర్తి ఆ స్వామి యొక్క దివ్య అనుగ్రహంతో భవ్య కృపతో దిగ్విజయముగా కానీ ఒక్కసారి మీ చప్పట్లతో జ్యోతి సాక్షిగా ఆశీర్వచనం అందిస్తూ దయచేసి అందరూ కూడా కూర్చోవలసిగా పోతున్నా. థ్యాంక్స్ మేడం. నౌ కోఆర్డినేటర్స్ కెన్ గో ఆఫ్ ది డయాస్ అండ్ ది సభ స్టార్ట్స్ ప్లీజ్. మరి ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ డాక్టర్ శోభాదేవి గారు, సభ నిండుగా దండిగా ఉంది కనుక కొంచెం ఒక్కొక్కరు ఒక 2-3 నిమిషాలు మాత్రమే మాట్లాడవలసిందిగా కోరుతూ, మరి ఐ రిక్వెస్ట్ డాక్టర్ శోభాదేవి గారు టు స్పీక్ ఫస్ట్ ప్లీజ్. Good morning and welcome to all the wonderful ladies out here in celebration of the International Women's Day. I am very honored to be a guest here and able to be part of this award ceremony, which Madhavi Garu has started in the auspices of Nari Lakshya Sadhana. And this has been a brainchild, and she's been working on this for a long time. తను చాలా సంవత్సరం నుంచి అనుకుంటా ఉన్నారు ఇటువంటి మూవ్మెంట్ స్టార్ట్ చేయాలనుకొని, అండ్ నౌ ఇట్ హస్ కమ్ టు ఫ్రూటిషన్. అండ్ నథింగ్ బెటర్ దెన్ స్టార్టింగ్ సంథింగ్ లైక్ దిస్ ఆన్ ది ఆస్పిసెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఇప్పుడు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అంటే ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ ఉమెన్హుడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే విమెన్ని కూడా ఎంపవర్ చేయాలని, విమెన్ని స్ట్రెంగ్తెన్ చేయాలని.
So that is how this movement is starting, and Marivaru is intending to take this movement forward in several other places as well. It's just a start in Hyderabad, and it's going to go forward in the districts and all the other places as well. I, as you have heard, I'm here. I won the Mrs. India title this year, and in addition to that, I'm a diabetes and obesity specialist and researcher. And Marivaru, she asked me to be a brand ambassador for this, and I was delighted to be that, because I believe also that a society where women are strong, that strengthens the family, because women are the building blocks of society. So this is not putting down the men at all, but what I'm saying is that the women also need to come up and they need to shine as well, because in addition to their families, most of the time they spend looking after the families. So what they want to shine in their ambitions, they usually suppress. And further like this, where each and every woman who is here have shown in their own fields, and we're making it a point to show people that yes, these people have gone a long way, and these are all the role models of society. So I am hoping that this movement goes forward even much more, and I am hoping all of you all will be along with us all along in taking it forward. Thank you so much, and again, it's a great pleasure to be here. Thank you. థ్యాంక్ యూ. భాసమానమైన సేవ అందించాలనే ఒక చక్కటి భావనను వెలువరించినందుకు సభాముఖంగా అందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ శోభాజీ ఫర్ టేకింగ్ లీడ్ ఇన్ ది సభ అండ్ స్పీకింగ్ ఫస్ట్. అండ్ దెన్ ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ నటరాజ్ సార్ టు స్పీక్ ఫర్ 2 minutes. నటరాజ్ జీ, నటరాజ్ గారు తీవ్ర చర్చల్లో ఉన్నారు, వారి చర్చలు కూడా విజయవంతంగా కావాలని కోరుకుంటున్నా. మరి వారు ఒక 2 నిమిషాలు ప్రసంగించవలసిందిగా నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ కి వారి ఆశీర్వచనం అందించవలసి అందిస్తున్నా. సభ శ్రేష్ఠ నమస్కారాలు. సోదరి మాధవి గారికి, వారి ఫ్యామిలీకి కూడా మా తరఫున, మా జిల్లా తరఫున శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే వారి పరిచయం ఒట్టి ఫోన్లోనే. ఈరోజు అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున పేరు పేరున శుభాకాంక్షలు. యాక్చువల్గా 10:30 జరగాల్సిన ప్రోగ్రాం 1:30 అవుతా ఉంది. మాకు తెలుసు 60 మందికి మేము సన్మానం చేయాలంటే ఎంత కష్టమో. పర్సనల్గా మేము మాగురాలు కూడా చాలా చక్కటి ప్రోగ్రాం చేస్తూ ఉంటాం. మేము ఒక ఆర్ఫనేజ్ నడుపుతున్నాము, మెంటల్లీ ఛాలెంజ్ స్కూల్ ఒకటి, డెఫండమ్ ఒకటి, ఒక బ్లడ్ బ్యాంక్. దయచేసి మీరు ఎప్పుడైనా రూరల్లో వచ్చి మనం సేవ చేయాలంటే మా జిల్లాకు రండి. నా ఫోన్ నెంబర్ మాధవ్ గారు ఉంది. దయచేసి ఈరోజు మరొక్కసారి అవార్డు తీసుకున్న ప్రతి మహిళా సోదరికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఓకే, ఐ రిక్వెస్ట్ డాక్టర్ ప్రీతి నిగమ్ టు రెస్పాండ్. మీ అందరికీ సఫలమయ్యే వారికి సాదర స్వాగతం. సభకు నమస్కారం. అందరు నా వైపు చూస్తున్నారా లేదా? నన్ను వింటున్నారా లేదా? ఫోన్ పెట్టేశారా లేదా? వాట్సాప్ ఆఫ్ చేసేయండి. నాకు తెలుసు భోజనం కూడా లేట్ అయిపోయింది. అనుకోకుండా ప్రోగ్రాం కొంచెం లేట్ అటు ఇటు అవ్వడం ఇది సర్వసాధారణంగా చాలా చోట జరుగుతూ ఉంటుంది. మనకు ఆడవాళ్ళు యాక్చువల్గా చాలా ప్లాన్గా ఉంటాం మనం, కానీ మగవాళ్ళు చైర్స్ చాలా లేట్గా వేశారు ఇక్కడ. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చాలా అడ్వాన్స్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, డైలీ పొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి చోట ఆడవాళ్ళు వర్క్ చేయండి జరగదు, ఇంటి దగ్గర నుంచి. అలాంటిది వాళ్ళు ఓన్లీ 1 day ఫర్ ఉమెన్. సో అందుకే మాధవి గారు అన్నారు కనీసం ఒక నెల అంతా మనం సెలబ్రేట్ చేసేటట్టు 1st March మొదలు పెట్టేద్దామని. కానీ ఇంకో సీక్రెట్ మీకు చెప్పాలి, ఇక్కడ నేను చేపెట్టేస్తాను, మాధవి గారు కోపంగా చూస్తారేమో అని. వాళ్ళ ఇంట్లో మాత్రం డైలీ ఉమెన్స్ డేనండి. ఎందుకన్నాను తెలుసా? మా చిన్నగారు పాపం, ఆయన చిన్నగా మాట్లాడతారు, ఏం చెప్పినా చిన్నగా వినేస్తూ ఉంటారు. అంటే చక్కటి
దంపతులు ఇద్దరు వండర్ఫుల్ జంట అండి. వాళ్ళిద్దరి మధ్యలో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంది అంటే ఒక ఈవెంట్ చేయాలన్నా, ఎక్కడైనా వెళ్ళాలన్నా, ఒక షాపింగ్ అన్నా, చిన్న చిన్న విషయాల్లో పిల్లల విషయంలో కానీ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నా అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు, మళ్ళీ పిల్లల గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు. ప్రతి చోట వాళ్ళిద్దరూ చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు. ఇంకా ఇంకా ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉండాలని కోరుకుంటాను. మాధవి గారు, చిన్నగారు, మీ ఇద్దరి కోసం ఒక్కసారి చప్పట్లు కొట్టాలని కోరుకుంటాను. ఏం చిన్నగా ఎక్కడ పంపించేశారు మీరు బెదిరించారు ఆయన్ని కాదా? ఓకే, ఎందుకంటే ఆయన ఉంటే బాగుండేది. పిల్లలు చక్కగా స్పోర్ట్స్ లో కూడా ముందుకెళ్తున్నారు, ఎడ్యుకేషన్ లో ముందుకెళ్తున్నారు. ఐ మస్ట్ కాంగ్రాచులేట్ టు దట్ ఎంటైర్ ఫ్యామిలీ. చెప్పేశాను మీరు లేనప్పుడు సీక్రెట్స్ అన్ని చెప్పేశాను. నేను అన్నాను మీ ఇంట్లో డైలీ ఉమెన్స్ డే అని. వై ఓన్లీ వన్ డే? సో మీ ఇంట్లో మాత్రం డైలీ ఉమెన్స్ డే అని చెప్పేశాను నేను. సో ఇక్కడ అవార్డ్స్ తీసుకుంటున్న మహిళలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇలాంటి అవార్డ్స్ మీరు ఇంకా తీసుకోవాలి. అవార్డ్ అనేది నేను ఎన్ని అవార్డ్స్ తీసుకున్నా కూడా నాకు ఎప్పుడు కూడా భారం అనిపించేది. అవార్డు తీసుకోవడం అంటే ఆనందం ఒకవైపు ఉంటే బాధ్యత ఇంకా పెరుగుతుంది. మనం చేస్తున్న మన రంగంలో మనం ఏదైతే జాబ్, మన వృత్తి ఏది చేస్తున్నా అక్కడ మీరు బాగా చేస్తున్నారని మీకు అవార్డు ఇస్తున్నారు. అంటే అవార్డు తీసుకొని రిలాక్స్ అవ్వడానికి కాదు, అవార్డ్స్ తీసుకున్న తర్వాత ఆ రంగంలో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా చాలా జాగ్రత్తగా ఇంకా చక్కగా మీ వృత్తిలో మీరు పైకి రావాలని కోరుకుంటూ, అప్రిసియేషన్తో పాటు మీ భుజాల మీద వేసిన బాధ్యత ఇది. కాబట్టి మీరు ఇంకా ఇంకా అవార్డ్స్ తీసుకోవాలని కోరుకుంటాను. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఉమెన్స్ దోస్ హు ఆర్ రిసీవింగ్ అవార్డ్. అండ్ ఇంకో విషయం, మీకు ఉమెన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేయడం మొదలు పెట్టారు తెలుసా? 1975 యుఎస్ఏలో 1975లో యుఎస్ఏలో ఉమెన్స్ కూడా ఎంపవర్ ఇవ్వాలి అని, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని, వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత వర్క్ చేస్తారు అని ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. 1975లో స్టార్ట్ చేశారు. అండ్ సెలబ్రేట్ చేయడం అనేది 77 నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అది లక్కీగా ఇండియాలో కూడా గుర్తింపు రావడం, ఇండియాలో ఉన్న ఆడవాళ్ళకు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసి వాళ్ళకి సన్మానించడం అనేది బాగా జరుగుతోంది ప్రతి చోట. సో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఇంకా జరగాలి. నాట్ ఓన్లీ వన్ డే ఫర్ ఉమెన్, ఎవ్రీ డే ఈజ్ ఫర్ ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రీతి అనగా మాట మొత్తం మాధ్యమాల పాట. మరి వారికి మీ అందరికి సపోర్ట్లు వచ్చి అభినందన చందన పారిజాతాలు అందిస్తున్నా. థ్యాంక్స్ అమ్మా. రియలీ ఎవ్రీ డే ఈజ్ ఉమెన్స్ డే, యువర్ ట్రూ. మరి మా మాధవి గారు కూడా ఇందాక వాళ్ళిద్దరి కోఆపరేషన్ గురించి చెప్పారు. మా మాధవి గారు మా చిన్న ఎంత సాధించినా మాధవి గారు చిన్న సహకరించడం అనలేదు సార్. కోఆర్డినేషన్ ఉంటుంది ఆ గంటలో అన్నాను నేను. చక్కటి మా చిన్న ఎంత సాధించినా మాధవి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, జంప్ అంటే ఎగరాలి, మళ్ళీ స్టాండ్ అనేదాకా ప్రకృతిని కూడా ధిక్కరించి గాలిలోనే ఉండాలి. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మాధవి. ఒక్కసారి మీ చప్పట్లతో జంటకు జయహో. సో మా అరుణమ్మ గారు ఒక్క 2 నిమిషాలు ప్లీజ్. సభా సరస్వతికి నమస్కారం అండి. చక్కని కార్యక్రమం. మా సోదరి అక్క అంటూ ఆప్యాయంగా పలకేస్తుంది మా మాటని. ఆ పేరు చూడండి ఒక్కసారి, నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ అట. చూస్తారా? నారీ అంటేనే శ్రీ ఉంది దాంట్లో. నారీ అంటేనే శ్రీ. తప్పుప్పుడు చక్కగా పెట్టచ్చు. అటువంటి కార్యక్రమం అంటే ఆ ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. ఇందాక అమ్మ చెప్పారు, మన పూర్తి గారు మా సోదరి. ఆయన చెప్పినట్టుగా వాళ్ళిద్దరు అలాగే ఉంటారు. చక్కని జంట, చూడముచ్చిన జంట, మనందరూ కళ్ళు పంట కలకల్లాడుతూ 2 నెలలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాలు వారికి అందచేద్దాం. మరి ఈ కార్యక్రమం ఇంకో చక్కని కార్యక్రమం మొదలుపెట్టారు. వేదికను అలంకరించారు పెద్దలు. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ శ్రీనివాసు గారు, పక్కనే ఉన్నారన్న అందాల రాణి శోభమ్మ గారు, చక్కని నవ్వుల వేడు మా నటరాజు అన్నగారు, మంచికి ముందు నడిపించుతారు. అక్కడే ఉన్నారు
జ్ఞాననిధి రావే తీసి ఆదిత్యగారంత చల్లది వెన్నెల నా ప్రీతి నిజమంత మాటల పాటలరేడు మా తమ్ముడు గాంధీ అంత ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన చల్లని తల్లి నా మాటలు అంతా పక్కనే ఉన్నాడు చక్కని నవ్వుల మా చిన్నవంత నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళలందరికీ మనస్సును తెలియజేస్తూ శుభాకాంక్షలు అందజేయుచుంటూ ఈ ఒక్క పాటతో ముగిస్తాను. ఈ పాట కేవలం మా మాధవి కోసం మాత్రమే కాదండి, మనందరికీ పనికొచ్చే పాట. శ్రీ అంటే శ్రీనందుని గుర్తించి, శ్రీ అంటే ప్రపంచమైనది, శ్రీ లేకపోతే ఎవరూ లేరు అన్న విధంగా మన వాళ్ళు అన్నారు. దాన్ని నేను అన్వయించుకొని నాకు మనందరికీ మానవాళ్ళందరూ కలిపేది మా మాధవితో సహా. ముందు ముఖ్యంగా మా మాధవితో అంకితం ఈ పాట. మహిళ అన్ని సాటి ఎవరమ్మా ఏ చెందులోను పాటి లేదమ్మా చదువుల సరస్వతి సారదమ్మవు ఆది శక్తి లక్ష్మీదేవి. మహిళ అన్ని సాటి ఎవరమ్మా ఏ చెందులోను పోటీ లేదమ్మా. అందుకే ఫోన్ నమ్ముకోకూడదు, వెనక్కి ఎందుకు వెళ్ళిపోతుంది. సౌర్యానికి నువ్వు రాణి రుద్రమ్మవు, సహనానికి నువ్వు సీతమ్మ తల్లివి, కవిత్రి వల్లవు కావ్యాల రాధవు, లోకాన్ని నడిపించి బంగారు తల్లివి, మురిపాలతో నుంచి అనుగన్న తల్లివి, తల్లిగా చెల్లిగా ఇల్లాలుగా మారి అందరినీ కాపాడు ఆదిశక్తిని నువ్వు. వల్ల నీ సత్తి ఎవరమ్మా నీ కెందులోను పోటీ లేదమ్మా. రాణి బంటి నీకు లేదమ్మా, ఏ తల్లివైనా చేసి ఇవ్వగలవమ్మా. గాలి లోకడైనా ఎవరించగలవమ్మా, గాలి తల్లివైనా వెలిగించగలవమ్మా. మహిళ నీ సాటి ఎవరమ్మా ఏ కెందులోను పోటీ లేదమ్మా. భర్తలోన సగము బాధ్యతలో సగము గాంచి లక్ష్మీదేవి రాజ్యాన్ని నడిపించి వీరనారీలైన వీరవంతమున్న గాలి లోకడైనా ఎవరు ఇవ్వగలవమ్మ. గాలి పొయ్యినైనా వెలిగించగలవమ్మ. మళ్ళా మీ సాటి ఎవరమ్మా ఏ కెందులోను పోటీ లేదమ్మా. చదువు సంజల్లో నమ్మేకమ్మ ఈ దేశాన్ని నడిపించగలవమ్మా. చట్టాన్ని శాసించగలవమ్మా. ఆ పట్టాకల్లా అన్నింత బేకమ్మా. డాక్టరులైతే ప్రాణాలు పోస్తావు, డాక్టరులైతే ప్రాణాలు పోస్తావు, తప్పు జరిగిందంటే పేగుల్ని తీస్తావు. మళ్ళా అన్ని సాటి ఎవరమ్మా ఏ కెందులోను పోటీ లేదమ్మా. మాధవి నీ సాటి ఎవరమ్మా నీకెవరు పోటీ రావమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు మా మాధవి చిన్నాలకి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. అగరమ్మ గారు, మరి అగర సుబ్బారావు గారి పవర్ అది, మాధవి గారి పవర్ ఇది. ఒక్కసారి మీ అందరికి సపోర్ట్లో వచ్చే ఇద్దరు తల్లిలో కూడా అభినందనలు అందిస్తూ కోరుతూ దెర్ ఇస్ ఎ స్పెషల్ అట్రాక్షన్ టుడే మేడం. అవార్డీస్ లో బెంగాల్ నుంచి ప్రత్యేకంగా శ్రేయ రక్షిత హస్ కమ్. ఐ వెల్కమ్ హర్ హియర్ ఆన్ టు ది వాస్ ఆల్ ది వే ఫ్రమ్ బెంగాల్. షీ హస్ కమ్. మనకు బెంగాల్ అంటే ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక స్వామి వివేకానంద, ఒక రామకృష్ణ పరమహంస లాంటి మహనీయులు, మదర్ తెరీసా అందరు గుర్తొస్తారు. సో ఐ వెల్కమ్. కొంచెం బిజీగా ఉండడం బయట ఉందమ్మా. ఓకే, బీయింగ్ బిజీ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ గ్రోత్, బట్ వాట్ ఫర్ యువర్ బిజీ మ్యాటర్స్ అని అడగబోయాలి. సో నౌ ఐ రిక్వెస్ట్ టుడేస్ రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్. అతి తక్కువ సమయంలోనే అద్భుతమైనటువంటి సినిమాలను తీసిన రికార్డు ఉంది వారికి. ఆదిత్య గారు ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక ప్రభంజన మహా దుర్నిరీక్షణ శక్తి వారు. మరి ఐ కంగ్రాచులేట్ శ్రేయజీ. వెల్కమ్ హియర్. ఒక్కసారి మీ చప్పట్లతో వారికి ఈరోజు అవార్డు స్వీకరిస్తున్నారు. ఆన్ టు ది డాస్. వెల్కమ్ ప్లీజ్. మంచి పర్ ఐ హావ్ టు స్పీక్ ఇన్ హిందీ ఆల్సో. బహుభాష కోవి ఉన్నాయి, విజృంభించవలే. ఒక్కసారి మీ చప్పట్లతో వారికి కూడా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ రెస్పెక్టెడ్ ఆదిత్య గారు టు స్పీక్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈనాడు అవార్డు అందుకుంటున్నటువంటి మీ అందరికీ
శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద మేము ఉన్నామంటే ప్రధాన కారణం మా నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ అధ్యక్షురాలు మాధవి చిన్న గారికి మా అభినందనలు. మళ్ళీ మేము ఈ వేదిక మీద ఉన్నామంటే కారణం మీరు. ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నా సినిమా డైరెక్టర్ కాలేరు, ఇంకొకరు ఇంజనీర్లు కాలేరు, డాక్టర్లు కాలేరు, కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో జీవిత భాగస్వామి సహకారంతో ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు అని చెప్పడానికి నేను ఒక్కనే ఉదాహరణ. ఎందుకంటే ఇదే హైదరాబాద్ రోడ్ల మీద 20 సంవత్సరాల క్రితం నా సినీ జీవితం ప్రారంభం అయితే ఈ రోజున 10-11 దేశాల్లో నాకంటూ గుర్తింపు తీసుకొచ్చింది అంటే ఆ గుర్తింపు వెనకాతల నా భార్య మహాలక్ష్మి ఉంది. ఇక్కడ వేదిక మీద నా ఆత్మీయ కళాకారుని ప్రీతి. ఒక మ్యాజిక్ చేయడంలో ఆవిడ ఆర్టిస్టుగా చాలా ఎక్కువ చెప్తున్నాను మీ గురించి. చాలా సీరియల్స్ నేను మిస్ అవుతున్నా, బట్ ప్రీతి స్క్రీన్ మీదకి వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ షెడ్యూల్ అలా ఫిక్స్ చేస్తాము. ఆవిడ ఎపిసోడ్ అయ్యే వరకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఈ మహిళా దినోత్సవం రోజు మీ అందరికీ శుభవార్త ఏంటంటే ఒక 15 రోజుల్లో మేము గోదావరి తీరంలోని సినిమా మొదలు పెడుతున్నాం. ఆ సినిమాలో మా ప్రీతి ఒక బ్రహ్మాండమైన సెన్సేషనల్ క్యారెక్టర్ చేయబోతున్నారు. అండ్ అవాస్ ప్రీతి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఈ గొప్పతనం వెనుకాతలు మా నగేష్ ఉన్నారు, అది మాత్రం గ్యారంటీ. ప్రీతి వెనుకాతలు నగేష్ ఉన్నారు కాబట్టి ఈ పరోక్షంగా నగేష్ గారికి నా అభినందన తెలియజేస్తూ, మాధవి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు ఇవాళ నన్ను పిలవకపోతే ఇంత మంచి కార్యక్రమం మిస్ అయిపోయాం మేము. నిన్న రాత్రి 11-12 గంటలకు షూటింగ్ చేసి మీకోసం లొకేషన్ నుంచి బ్యాక్ వచ్చాను. వన్స్ అగైన్ మరొక్కసారి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. మీ ఇంట్లో ఉన్న మగాళ్ళందరూ హీరోలు అయిపోతారు వారి వారి రంగాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ సార్. మరి పెద్దలు మాధవి గారు నాన్నగారు డాక్టర్ వరికుప్పుల శ్రీనివాసు గారు ఉన్నారు. మరి వారిని 1-2 నిమిషాలు వారి ఆశీస్సులు బుద్ధ సంఘానికి వారు చైర్మన్గా వివరిస్తున్నారు. వారి యొక్క ఆశీస్సులు స్వీకరిద్దాం. ఓకే. వేదికను అలంకరించిన పెద్దలకు, మరి అదేవిధంగా 58 మంది మహిళా సోదరి వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మాధవి గారు, డోలాకు మాధవి గారికి ముందు వరికుప్పల మాధవి ఎవరో కాదు, నా కూతురు. ఈరోజు నారీ లక్ష్య సాధనలో డాడీ నేను ఇట్లా చేస్తా అంటే ఓకే అన్న క్యారియర్ అని చెప్పాను మేము అప్పట్లో. నేను ఫస్ట్ అవార్డు ఫంక్షన్ ఉంది కదా, నా ఫ్రెండ్ ఆమె చేస్తుంది, వెళ్ళి అవార్డు తీసుకోని చెప్పాను. నాకెందుకు నేనేం చేస్తాను అవార్డు అని అంటే అవార్డు కంటే ముందు షీజ్ ఎ ఫార్మర్, రైతు బిడ్డ. అంటే నేను రైతు కాదు కానీ ఆయన రైతు. నేను వ్యవసాయం చేశాను అని నాకు 2 ఎకరాలు అంటే సరే అమ్మా అని చెప్పి ఒక 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ 2 ఎకరాలలో ఆమె తను సొంతంగా ఫాలోవర్స్ కష్టపడి 24 గంటలు కష్టపడి ఫాలోవర్స్ పెట్టి ఆ ఫాలోవర్స్ ఎండింగ్లో చామంతి పూల తోట వేసింది. ఏ చామంతులు ప్రశాంతిగా తోట వేసి ఆ ఎండింగ్లో నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే అవార్డు ఫంక్షన్ నడుస్తుంది కూడా, స్టార్ పైన అవార్డు నడుస్తుంది, వెళ్ళి ఒకసారి అవార్డు తీసుకోవాలని చెప్పిన. అంటే ఎందుకు నాకెందుకు రాదు, నేను ఫార్మర్గా మంచి హ్యాపీగా పని చేసుకుంటున్నా, మళ్ళీ అవార్డు చెప్తున్నాను ఏంద్రు అంటే లేదు నీ పేరు రాపించిన నేను, నువ్వు ఖచ్చితంగా అటెండ్ కావాలి, తీసుకోవాలి రేపు సాయంత్రం అవార్డు ఫంక్షన్ అని చెప్పి. కానీ ఫస్ట్ అవార్డు ఫంక్షన్కు నేను మలేషియాలో ఉన్నాను. నేను అక్కడ ఇంటర్నేషనల్ అవార్డు తీసుకోవడానికి వెళ్ళాను. ఆమె ఫంక్షన్ రోజు నేను మలేషియాలో ఉండి లైవ్లో చూశాను వాట్సాప్లో. ఆ రోజు ఫస్ట్ అవార్డు ఇచ్చింది మీరే. అట్లా కంటిన్యూగా తనకు ఒక 5-6 అవార్డులు ఇప్పిస్తూ పోయాడు. అంటే ఇంట్రెస్ట్ లేదు అవార్డు మీద, కానీ సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉండాలి బేటా, నువ్వు వ్యవసాయం చేసుకుంటే ఎవరికి గుర్తించట్లేదు అని చెప్పి బలవంతంగా మరి ప్రోత్సహించి ఆమెకు 4,000 అవార్డులు ఇచ్చిన తర్వాత ఇటువంటి ఫంక్షన్లు మనం చేసి ఎట్లా ఉంటాయి బాబు అని అడిగింది.
నువ్వు మనమే అవార్డు ఇద్దాం, ఓడిస్తే మనం చూసుకునేది ఏంటి, మనం చేద్దాం బాడీ అంటే ఆలోచన చేయాలా, నువ్వు చాలా కష్టం ఉంటుంది ఇలా. మరి సొసైటీని దాటుకొని వెళ్ళాలంటే చాలా కష్టాలు ఉంటాయి, మరి ఆలోచన చేసి ముందుకు స్టెప్ అని చెప్పారు. లేదు అది మంచి ఫౌండేషన్ పేరు పెడతాను, నారీ లక్ష్య సాధన అని ఓ పేరు పెడతాను నేను. ఎట్లుంటుందా అంటే, నారీ లక్ష్య సాధన అంటే బ్రహ్మాండం ఉంటుందన్నా, మహిళలంతా నీకు 100% బ్రహ్మాండం పడతారు, చేయండి బాగుంటుంది అని చెప్పాను. ఇమీడియట్గా రిసీవ్ చేయించాను. నేను ఎప్పుడైతే ఇస్తానో దాని తర్వాత 2 రోజుల్లో రిజిస్టర్ చేయించింది. ఆల్రెడీ మలేషియా ప్రోగ్రామ్కు 25 మంది సెలెక్ట్ చేశారు. అది మలేషియాలో ఇంటర్నేషనల్ అవార్డు, మలేషియాలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేయబోతున్నా, నువ్వు కూడా రమ్మన్నది. నేను మలేషియా ఆ పరిస్థితులను వెళ్ళలేకపోయాను. కానీ సక్సెస్ఫుల్గా మలేషియాలో 45 మెంబర్స్ను 45 మందికి ఇంటర్నేషనల్ అవార్డు మలేషియాలో ఇస్తూ, అట్లనే సింగపూర్ ట్రిప్ తిప్పుకొని అందరినీ సక్సెస్ఫుల్గా హైదరాబాద్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 2వ ఫంక్షన్ నారీ లక్ష్య సాధన ఫౌండేషన్ మీద హైదరాబాద్లో 2వ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కన్నా నువ్వు రావడం అంటే ఖచ్చితంగా వస్తానా, నువ్వు ఫంక్షన్ చేస్తే నేను చేసినట్టే కదా అని చెప్పి నేను 9 గంటలకు వచ్చి ఇవన్నీ అరేంజ్మెంట్స్ అని చేసుకుంటున్నాను. సరే ఎన్నిసార్లు ఏది ఏమైనా ఉన్నాయండి, కంటే కూతురుగా వినాలి అంటారు పెద్దలు. అంటే నా అదృష్టము మంచి ఇంకా ఇదే ఫంక్షన్ కాదు, ఆల్ ఓవర్ భారతదేశంలో ఇంకెక్కడెక్కడ దేశాలన్నీ తిరిగి కూడా మంచి ఫంక్షన్లు చేయాలి. ఇంకా మన ముందుకు మీ అందరికి సహకారం కావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై నారీ లక్ష్య సాధన, జై మాధవి. థ్యాంక్ యూ సార్. ఒక రైతుగా అందరికీ అన్నం పెట్టినటువంటి ఒక కర్మయోధుడు పరిగెత్తినవాడు. మరి నారీ లక్ష్య సాధన ద్వారా తన చిన్నారిని ఎంత బాగా ఆయన ప్రోత్సహించాడు, అభినందించాడు, ప్రస్తుతించాడు. ఆయన కళలో నీళ్లు వచ్చేసే మన కళల్లో కూడా అది ఒక వాత్సల్యం. కేవలం తన కూతురునే కాదు, సమాజంలో మానవత్వంతో ఒక మంచి పని చేస్తున్న వాళ్ళని అభినందించే ఒక వ్యక్తిత్వం అది. ఒక్కసారి మీ సపోర్ట్తో వారికి జయోత్సవం దీవించాల్సి అర్థిస్తున్నా. వెరీ హ్యాపీ సార్. తప్పకుండా మీ ప్రయత్నంలో మా మాధవి మరింతగా విజృంభించాలని, విరుచుకుపడాలని, చక్రం తిప్పాలని, అంతర్జాతీయంగా చలాయించాలని, దూసుకుపోవాలని, అప్పుడు నన్ను మర్చిపోవద్దని కోరుతూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒకసారి మీ అందరి సపోర్ట్తో మాధవి గారిని, మా శ్రీనివాస్ గారిని ఆశీస్సులని చూస్తగా అర్థిస్తూ, ప్రస్తుతం ఆల్రెడీ 2 గంటలైంది. ఇక్కడే డయాబెటాలజిస్ట్ ఉన్నా కూడా చాలా మంది డయాబెటిక్స్ ఉన్నారు కాబట్టి ఇక వెంటనే సన్మాన మహోత్సవం. సన్మానం ఈజ్ ఈక్వల్ టు అభిమానం. దానికి కారణం మీ సాధనాపరం అన్నారు. మరి ఈ సభలో 1 నిమిషం మాధవి గారిని ప్రసంగించవలసిన కోరుతున్నా. వెల్కమ్ మాధవి గారు, ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. నమస్కారం అండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం నేను స్టేజ్ పైన మాట్లాడడం. మిస్టేక్స్ అన్నానంటే తర్వాత క్షమించండి. థ్యాంక్స్ ప్రీతి మ్యామ్, అర్ణక్క, ఆదిత్య సార్, అంకుల్ డాక్టర్ గారు, మా మామయ్య శివ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. డాడ్ ఐ లవ్ యూ లాట్, యు ఆర్ మై ఫస్ట్ ఇన్స్పిరేషన్. నేను మమ్మీని ఎప్పటికీ నా కూతుర్ని కాదు, టెన్షన్ తీసుకో. థ్యాంక్స్ మీడియా బ్రదర్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ and awards, dynamic lady legends, you will rock always. నేను మీ అందరినీ నామినేట్ చేసింది. ఎప్పుడు కూడా లేడీస్ ఇంట్లోనే ఉండిపోవద్దండి. మీరందరూ కూడా గ్రేట్ అచీవర్స్. మీరు అచీవర్స్ కాబట్టి ఇవాళ ఈ స్టేజ్ పైన మిమ్మల్ని సన్మానించడానికి నేను నామినేట్ చేశాను. నేను నామినేట్ చేసానికి నాకు అంత కరేజ్ అండ్ ఐ హ్యావ్ ద గ్రేట్నెస్ అనుకుంటున్నానండి. ఐఎమ్ సో లక్కీ. మీ అందరినీ నా స్టేజ్ పైన ఈరోజు నా ప్లాట్ఫామ్ పైన సత్కరిస్తున్నందుకు ఐ ఫీల్ సో ప్రౌడ్ అండి. చీఫ్ గెస్ట్ అయిన ప్రీతి మ్యామ్ గారు, షీఈస్ లెవెల్ బెస్ట్ లేడీ హు సపోర్ట్ మీ ఆల్వేస్. సార్ నగేశ్వరరావు గారు, ప్రీతి మ్యామ్ హస్బెండ్, ఈజ్ మై ఇన్స్పిరేషన్ ఆల్వేస్ అండి. ఆయనకి లేరు ఉంటే వచ్చేవాళ్ళు. అన్ని ఎవ్రీథింగ్ ఇన్ గైడ్ మీ, ఎవ్రీథింగ్ ఇన్ ఫోన్ అండి. ఎవ్రీడే ఈ కాల్స్ మీ, ఈ గైడ్ మీ.
అరుణా సుబ్బారావు అక్క, ఆయన నిజంగా నా అక్క. సారీ, నా సిస్టర్స్ లేరు ఇక్కడ. మీ అందరినీ కూడా నేను అక్కనే సంపాదిస్తున్నా. ఎంతమంది అక్కలు ఉన్నారు నాకు ఇక్కడ, నేను ఒక్కదాన్ని లేను. అండ్ నాట్ అలోన్, ఇంతమంది సిస్టర్స్ ఉన్నారు. నేను మీ అందరికన్నా చిన్నదాన్ని. మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. పీసీ ఆదిత్య గారు, థ్యాంక్స్ అలాట్. మీరు నైట్ షూటింగ్ లో ఉన్నా, నేను నా ఆహ్వానాన్ని నమ్మించి వచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. మా నాన్నయ్య, నాన్న కాకపోయినా నాన్నయ్య నాకు, నటరాజ్ అంకుల్, ఆయన నా ఫస్ట్ ప్రోగ్రామ్ కి గెస్ట్ వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్ గారు. శోభా మ్యామ్, షీఈ్ మై బ్యాక్ బోన్. షీ గైడ్స్ మీ అలాట్ అండి. తిడతారు ఫస్ట్, తర్వాత చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ శోభా మ్యామ్. డాడ్, ఐ లవ్ యూ. ఇంకెప్పుడు ఏడవకు ప్లీజ్, నాకు నచ్చుతుంది. ఇంకొకటి అండి, నేను ఈ స్టేజ్ లో ఉండడానికి ఫస్ట్ నా ఫాదర్, దెన్ నా హస్బెండ్ చిన్న కాదండి, నరసింహారావు. చెప్పుకోవడానికి చెప్పేసి చిన్న అంటున్నాడు, పేరు బాగాలేదండి. ఈ మై హస్బెండ్ అండ్ మై 3 kids అండి. నందిని, యశ్వంత్, కౌశిక్, థ్యాంక్స్ నాట్ బెటర్. మీరు సతాయించకుండా వాళ్ళు ఈవెంట్ మంచి జరుగుతుంది. నాకు డిస్టర్బ్ చేయట్లేరు. అండ్ నా కోఆర్డినేటర్స్ అండి, శ్రీనివాస్ గారు, శంషాబాద్ శ్రీనివాస్ గారు, నరహరి గారు, సుధానాగరి గారు, చెట్లం స్వప్న, ఎస్ఆర్ రాణి, షమీన్ కాసిం గారు, ఎయిర్ ఇండియా 39 years, ఎయిర్ ఓవర్సీస్ 69 years మ్యామ్ ఏజ్. మ్యామ్కి చాలా కోపం ఉంది వాళ్ళ పైన, ఏం మాట్లాడతారు నాకు. మ్యామ్కి చాలా కోపం ఉంది నా పైన, సారీ మ్యామ్. కోఆర్డినేటర్స్ సుధానాగరి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆమె 5:30 స్టార్ట్ అయ్యి వరంగల్ నుండి వచ్చారు. కోఆర్డినేటర్స్ ఎవరైనా ఉన్నారా? మర్చిపోయానా నేను? పద్మ గారు, సారీ మ్యామ్, నన్ను మర్చిపోయినందుకు. వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి, వీళ్ళందరూ నా సపోర్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను తప్పులు మాట్లాడింటే క్షమించండి, ఆల్మోస్ట్ బాగానే మాట్లాడినా. థ్యాంక్ యూ. అద్భుతం, చక్కటి స్పీచ్ ఇచ్చారు మాధవ్ గారు. మనం ఒకసారి సపోర్ట్తో వారికి కూడా ఆశీస్సుద్దాం. థ్యాంక్ యూ మాధవ్ గారు. అదేవిధంగా వారికి సపోర్ట్ చేసిన చిన్న, పేరుకు చిన్న అయినా మనసులో పెద్ద, మా మాధవ్ యొక్క ప్రథమ బాధితుడు వాసు, జబర్దస్త్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ ఆల్రెడీగానే వచ్చినావు, అంటే లైక్ ఇట్ గివ్ మీ సో మచ్ ఇంపార్టెన్స్. థ్యాంక్ యూ సో మచ్. గాంధీ గారు నా గురించి చాలా మాట్లాడుతున్నారు. ఏం కాదని నా టెన్షన్ ఇస్తుంది. నేను ఉన్నా కదా, ప్రోగ్రామ్ హ్యాపీగా అయిపోతుంది. ఇప్పటికి 100 సార్లు అన్నారు ఈ మాట. థ్యాంక్ యూ గాంధీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మేడం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా అయిపోయింది. ఈ వెంటనే సన్మానాలు. ముందుగా మనం గెస్ట్లను సత్కరించుకుని తర్వాత ఓకే ముందు ఓకే. యాజ్ పర్ పీసీఆర్ ఇచ్చి గారు, హీఈస్ ది డైరెక్టర్ ఆఫ్ దిస్. ఖాసిం మేడం వాంట్స్ టు స్పీక్ ఫర్ 1 minute. ఓకే మేడం, వెల్కమ్. దో రిటైర్డ్, షీ ఈజ్ నాట్ టైర్డ్. వెల్కమ్ ప్లీజ్. అందరికీ నేను నమస్కారాలు. నా తెలుగు అంత బాగాలేదు, ట్రై టు అండర్స్టాండ్ మీ. ఓకే. అండ్ ఈరోజు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది when I see నారీ లక్ష్య సాధన ఫౌండేషన్. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం 1971, ఎన్నేళ్ళ కింద, ఎన్నేళ్ళు చాలా వెళ్ళింది, కౌంట్ చేయండి. నేను అందరికన్నా పెద్ద అనుకుంటా ఇక్కడ. I think nobody is 69. I think so. I'm 69 years old. So in 1971, when I tried to join the Air India as an air hostess, it was a big struggle. And when that time, nobody wanted a lady come out in the this world to work on her own and look after on her own. But the struggle in it. And slowly, as she said, in 1975, they started doing the All Women's Day. That is on the 8th March. I was so happy that day. And slowly, we also in India, we have developed so much. Today, I can see, ఈ రోజు అందరికంత లేడీస్ అందరిని చూస్తాను, ఎంత మంచి పైకి వస్తున్నారు. అండ్ ఐ రియల్లీ ఫీల్ really proud. And Madhavi also has done such a great thing of
స్టార్టింగ్ దిస్ నారీ లక్ష్య సాధన అండ్ తన చేసినందుకు నేను ఆమెకు I give my blessings and I appreciate her for what she has done today. And it's really the achievement for a woman to come into the public and into the world. World వచ్చినందుకు వీళ్ళందరూ సహాయం చేసినందుకు I really appreciate from the bottom of my heart. Thank you very much and God bless you all. And I వినిపిస్తాము చదివిస్తాము కానీ there are certain things every woman has got in their hearts to do it. Please do that. Okay, this is my, I don't know what it is. Thank you very much. That is really wonderful, madam. A great inspiration we draw from your speech and we congratulate your spirit in rendering excellent speech on the dais. And immediately felicitations follow. డైనమిక్ లేడీ లిజెండ్ అవార్డ్స్ స్వీకరించేందుకు అందరూ కూడా రెడీ కోరుతూ ముందుగా శ్రీమతి పద్మాలయ ఆచార్య రండమ్మ వెల్కమ్ 1 by 1. పద్మాలయ గ్రేట్ హరికథ ఆర్టిస్ట్ అండ్ గవర్నమెంట్ టీచర్. షీ హాస్ డన్ మెనీ ప్రోగ్రామ్స్ ఇన్ అమెరికా అండ్ దుబాయ్. పద్మాలయ గారు వెల్కమ్ ప్లీజ్. కళల్లో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, హరికథలో నృత్యం ఉంది, అన్ని కళల సమాహారం. నెక్స్ట్ ఓకే అమ్మా. నెక్స్ట్ వెల్కమ్. ఒకసారి మీ సపోర్ట్లతో బాబు. నెక్స్ట్ శ్రీమతి యాదేశ్వరి గారు రండి. నెక్స్ట్ యాదేశ్వరి గారు అండ్ డాక్టర్ కె వసంతరెడ్డి గారు వెల్కమ్. రండమ్మా. యాదేశ్వరి అండ్ డికే వసంతరెడ్డి గారు ప్లీజ్ వెల్కమ్. సాంఘిక సేవలో ఒక ముద్ర వేస్తున్నటువంటి ప్రతిభాశాలి, వారిని సత్కరించడం మహద్భాగ్యం. మరి డైనమిక్ లేడీ లిజెండ్ అవార్డును స్వీకరించారు. మీ అందరి సపోర్ట్లతో వారిని స్వాగతిస్తున్నారు. నెక్స్ట్ రెడ్డి సంఘం రాష్ట్ర స్థాయి కార్యక్రమాలను 2 రాష్ట్రాల్లో చేస్తున్న విదుషిమణి రెస్పెక్టెడ్ డికే వసంతారెడ్డి గారు వెల్కమ్ మా వసంతారెడ్డి. ఓకే నెక్స్ట్ థ్యాంక్ యూ వసంతారెడ్డి గారు. తెలంగాణ రెడ్డి సేవా సమితి వ్యవస్థాపక అధినేత్రి, జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ ది రెడ్డి కో చైర్మన్ గా కూడా వారు సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ రెడ్డి గారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలతో సౌభాగ్య సీమ కావాలి తెలంగాణ. ధన్యం. నెక్స్ట్ ఐ వెల్కమ్ హిమజా నాయుడు, యాక్టర్, యాక్ట్రెస్, మోడల్, డాన్సర్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డీ. వెల్కమ్ మా హిమజా నాయుడు గారు. నాయుడు మిసెస్ వరల్డ్ అవార్డ్ షీ హాస్ రిసీవ్డ్ ఇన్ ఫ్రాన్స్, పారిస్. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ హిమజా, యాక్ట్రెస్, డైనమిక్ డాన్సర్ ఆల్సో. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిసెస్ నీను ఠాకర్ వెల్కమ్. నీను ఠాకూర్ an all-rounder, dancer, actor, model, speaker and a great motivator. Welcome Neeru Thakur. Next Sujata Reddy వచ్చారమ్మా. నెక్స్ట్ మిసెస్ పోతుగంటి సుజాత రెడ్డి గారు వాళ్ళు వచ్చి ఉంటే రావాల్సి పోతున్నారు. వెల్కమ్. అండ్ నెక్స్ట్ శ్రీమతి పరిసా సులోచన. వెల్కమ్ సులోచన. సులోచన గారు ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమితి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. ఓకే సుజాత రెడ్డి గారు వచ్చారా? సుజాత రెడ్డి మరి బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధినేత్రి, అమ్మ ఎన్జిఓ ఫౌండర్, డైనమిక్ పర్సన్, సోషల్ యాక్టివిస్ట్. రెస్పెక్టెడ్ సుజాత రెడ్డి ఈస్ గెటింగ్ ఫెలిసిటేటెడ్. ప్లీజ్ ఎవరు వస్తారో ఫోటోలు తీస్తున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కాబట్టి సెల్ ఫోన్తో ఆర్డర్ రావచ్చు సార్ ప్లీజ్. నెక్స్ట్ శ్రీమతి సులోచన ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమితి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా చక్రం తిప్పుతున్నారు. వెల్కమ్ సులోచనజీ. గాంధీనగర వాసిని, ఉధృతమైన స్థాయి, ఉన్నతమైన శైలి.
సులోచన. ఇక్కడ అనేక మంది పాత్రికేయులు ఉన్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఆంధ్రజ్యోతి మా మిత్రుడు కూడా ఉన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిసెస్ సహారా బేగం, ఐఆర్ మంచ్పర్ సహారా బేగం, a great social activist, a dynamic personality with all capabilities and credentials. Sahara ji, welcome. ఉన్నారా సహారా బేగం? సహారా బేగం. మరి వీళ్ళందరూ కూడా మా డార్లింగ్ అంటున్నారు. ఇది లోక భీకరం, సమాజ భయంకరం. వెల్కమ్. కూర్చోనమ్మా సహారా బేగం. నెక్స్ట్ ఉప్పల నిర్మల గారు, ప్లీజ్ బి రెడీ. వాళ్ళ టీం మొత్తం కూడా ఉంది, 1 by 1 మనం చూద్దాం. రెస్పెక్టెడ్ ఉప్పల నిర్మల, భాగ్యనగర మహిళా సంఘం అధినేత్రి. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ మేడం సహారా బేగం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఉప్పల నిర్మల రండమ్మ. నిర్మల గారు ఒక నిర్మలమైన హృదయం, ఉదాత్త సేవాభావం, ఉధృతం, ఉన్నతం, ఉత్తమం, ఉత్కృష్టం. సార్ ఫోటోగ్రాఫర్స్ తీస్తున్నారు, మళ్ళీ మీరు తీసుకోవలేదు సార్ సెల్ఫీలు. ఓకే డోంట్ వరీ. నెక్స్ట్ ఉప్పల నిర్మల గారు భాగ్యనగర భాగ్యమానట్టుగా చక్కటి సేవలు అందిస్తున్నారు. నెక్స్ట్ సైకం రేణుకారెడ్డి, గాయత్రి గారు రండమ్మా. రండి గాయత్రి గారు. గాయత్రి గారు, దో వీఆర్ థింకింగ్ దట్ షీ ఈస్ బ్లైండ్, వీఆర్ బ్లైండ్ ఇన్ ఫ్యాక్ట్. షీ ఈస్ రన్నింగ్ ఏ స్కూల్ విత్ 2000 స్టూడెంట్స్, నాట్ ఆర్డినరీ టాస్క్, ఏ పవర్ఫుల్ పర్సన్. రండమ్మా. థ్యాంక్ యూ నిర్మల గారు. అమ్మా భాగ్యనగర్ వాళ్ళు, థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ నిర్మల గారు. నెక్స్ట్ రండి గాయత్రి గారు. ఓకే నెక్స్ట్ రేణుకారెడ్డి. రేణుకారెడ్డి నిరంతర గాంభీర్య సౌజన్య సేవా మూర్తి. బాబు ఈ జ్యోతి కొంచెం కింద పెట్టండి అమ్మా, ఇబ్బంది. జ్యోతి జ్యోతి కొంచెం కింద పెట్టండి. ఓకే నెక్స్ట్ రేణుకారెడ్డి గారు. శ్రీకృషి మహిళా సంఘ అధినేత్రి సైకం రేణుక, నిరంతర సేవా భూమిక. ఐ వెల్కమ్ సైకం రేణుకారెడ్డి గారు టు రిసీవ్ ది ఫెలిసిటేషన్. నెక్స్ట్ మిసెస్ డాక్టర్ రాధికారాణి భేరి, నర్తనశాల డ్యాన్స్ అకాడమీ వైజాగ్ అధినేత్రి, విశాఖవాసిని. ఇప్పుడు 3 జిల్లాలో ఉన్న వాళ్ళ ప్రాంతం కూడా ప్రభావం వెలిగిస్తుంది. ఐ వెల్కమ్ రాధికారాణి. ఓకే అచ్చా, షీస్ ఫ్రమ్ విజయనగరం. ఓకే వెల్కమ్ మా. ఓకే మరి మిత్రుడు ఆవేశపడ్డాడు. కొంచెం రత్నకుమారి గారికి సత్కారం. మేడమ్మా రత్నకుమారి గారు కొంచెం బిజీగా ఉన్నారు. కొంచెం రత్నకుమారి వెల్కమ్. కొంచెం రత్నకుమారి మా ఎక్కడ రత్నకుమారి రాదమ్మా. థ్యాంక్ యూ సార్. లైన్లో వస్తే మధ్యలో కొంతమంది ఉన్నారు, లేకుంటే లేజీగా ఉన్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరి రాధికారాణి గారు, థ్యాంక్స్ అమ్మా, ఎక్సలెంట్. అండ్ దెన్ రత్నకుమారి గారు వెల్కమ్. మా రత్నకుమారి గారు సోషల్ యాక్టివిస్ట్ గా చక్కటి సేవలు అందిస్తున్నారు. కొంచెం రత్నకుమారి గారు వెల్కమ్ మేడం. నెక్స్ట్ బెంగాలీ యాక్ట్రెస్ దేవజాని ఆచార్య, వెల్కమ్ ప్లీజ్. శ్రేయ రక్షిత్ వెల్కమ్ మేడం.
Rashita Rama. Shreya Rashit all the way from Bengal. She has come. Bengal, Siliguri, Jalpaiguri, Bankura, Eastern Calcutta areas, they are famous for various activities, and the communism base of India is at Bengal. మరి రవీంద్ర కవీంద్రుడి కలము నాట్యం చేసిన మధుర ప్రాంతము మంజుల నాదము భారతీయ దేశభక్తి సమన్వితం. నెక్స్ట్ మిసెస్ బొంతల రాధిక. వచ్చారమ్మా బొంతల రాధిక? రండి. బొంతల రాధిక ఇస్ వెరీ పవర్ఫుల్. আমি আপনাকে ভালোবাসি। শুনুন শুনুন আমি আমাকে ভালোবাসি। তাই জন্য এসছি আমার বলতে। ధన్యవాదం కాసిమిజీ. బాబు దయచేసి అందరూ కూర్చోండి ఒక్క నిమిషం. కేవలం ఫోటోలకై పాటలు వీడియోలకై వేడుకలు కాదు, ఇది ఒక శ్రద్ధతో నిర్వహించుకున్నాం. ప్లీజ్. నెక్స్ట్ బొంతల రాధిక ఈస్ గెటింగ్ ఫెలిసిటేటెడ్. సార్ కూర్చోండి అందరూ దయచేసి ప్లీజ్. బాబు ఒక్క నిమిషం అందరూ కూర్చోండి, మనం చేద్దాం. మై అమ్మ కూర్చోండి దయచేసి. మై ప్లీజ్ ప్లీజ్ బి సీటెడ్ ఎవ్రీబడి. బాబు మిత్రుడు తీవ్రస్థాయిలో ఫోటోలు తీసుకున్నాడు. బాబు ఒక్కసారి అందరూ కూర్చొని తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది. ప్లీజ్. సన్మాన స్పీకర్ జ్యోతి. ఓకే వచ్చారమ్మా, రండి. వెల్కమ్ డాక్టర్ డివి జ్యోతి, సోషల్ వర్కర్, కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్. షీ ఈజ్ రన్నింగ్. ఐ వెల్కమ్. అందరు కూర్చోండి, ఒక 10 నిమిషాల లోపల అయిపోతుంది. ప్లీజ్ సహకరించండి. నెక్స్ట్ మిసెస్ కడారి ఎలిజబెత్. ఎలిజబెత్ మేడం, కడారి ఎలిజబెత్ రాణి. ఎలిజబెత్ రాణి వేసునార కృపా కటాక్ష సిద్ధిరస్తు. స్వాగతం. వచ్చింది. థ్యాంక్స్ మేడం. కడారి ఎలిజబెత్ రాణి, సోషల్ యాక్టివిస్ట్ అండ్ గ్రేట్ పర్సన్. మే జీసస్ బ్లెస్ యూ. హల్లెలూయా. నెక్స్ట్ శ్రీవాణి రామ్ కిరణ్, భాగ్యనగర్ మహిళా సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ. శ్రీవాణి చౌదరి, మా శ్రీవాణి చౌదరి భాగ్యనగర సేవా సంఘానికి ఒక మంచి చక్కటి ఆయువు పట్టు. చౌదరి గారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన కోరుతున్నా. శ్రీవాణి రామ్ కిరణ్ వెల్కమ్ ప్లీజ్. నెక్స్ట్ శ్రీవాణి గారు రండి మా. థ్యాంక్ యూ ఎలిజబెత్ జీ. మే జీసస్ బ్లెస్ యూ. నెక్స్ట్ శ్రీవాణి చౌదరి, భాగ్యనగర మహిళా సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ. నెక్స్ట్ మిసెస్ జి భారతి బసప్ప, ఆర్ఎంపీ డాక్టర్. వెల్కమ్ మా ప్లీజ్. భారతి గారు ఎక్కడ? భారతి గారు ఇదే భారతి రండమ్మా. నెక్స్ట్ భారతి బసప్ప, ఆర్ఎంపీ డాక్టర్. వైద్యో నారాయణో హరి, ఆంపిసిలిన్. ఓకే జీ భారతి బసప్ప. ఐ వెల్కమ్ ఆర్ఎంపీ డాక్టర్. నెక్స్ట్ మిసెస్ కె సృజన, డాన్సర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ఐ వెల్కమ్ సృజన మేడం. సృజన గారు రండమ్మా. దో షీ ఈజ్ ఏ హౌస్ వైఫ్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీసెస్ ఇన్ ది ఫీల్డ్స్ ఆఫ్ సోషల్ యాక్టివిటీ as well as డాన్సింగ్. థ్యాంక్ యూ సృజన మేడం. అవార్డు స్వీకరించిన వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నా. నెక్స్ట్ మిసెస్ ప్రశాంతి గుప్తా, భాగ్యనగర మహిళా సంఘం జనరల్ సెక్రటరీ. ప్రశాంతి ఎక్కడ? ప్రశాంతి ఓకే. ఫోటోగ్రాఫర్స్ డోంట్ టాస్క్ పాపా, షీ ఈజ్ న్యాచురల్. షీ డజంట్ గివ్ అదే మరి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా సృజన. నెక్స్ట్ ప్రశాంతి గుప్తా. వెల్కమ్ మేడం ప్రశాంతి గారు.
సెక్రటరీ కార్యదర్శి వారికి స్వాగతం. థ్యాంక్స్ మేడం. నెక్స్ట్ మిసెస్ ఇనుముల రాజేశ్వర్ రెడ్డి గారు, లయన్స్ క్లబ్ డైరెక్టర్ అండ్ సోషల్ వర్కర్. వెల్కమ్ రాజేశ్వర్ గారు. రాజేశ్వరి రెడ్డి సో థ్యాంక్స్ సార్. నెక్స్ట్ రాజేశ్వర్ రెడ్డి గారు చక్కటి సేవా కార్యక్రమాలు ఎన్నో లయన్స్ క్లబ్ తరఫున వీళ్ళు అందిస్తున్నారు. అండ్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ సోషల్ వర్కర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిసెస్ సచ్చ క్యాన్సర్ అండ్ సోషల్ వర్కర్. మిసెస్ సచ్చ అమ్మ సచ్చ గారు వచ్చారా? థ్యాంక్స్ సార్. ఓకే. శ్రీనివాసులు గారి నేతృత్వంలో మాధవి గారి సారథ్యంలో మా శ్రీనివాసులు గారు ఏదో కేకలాడుతున్నాడు పెళ్లి కొడుకులాగా. సో థ్యాంక్ యూ. మిస్సెస్ సచ్చ రండమ్మా. సచ్చ గారు. మిస్సెస్ సచ్చ ఈజ్ ఎ పవర్ఫుల్ డాన్సర్ అండ్ సోషల్ సర్వీస్ యాక్టివిస్ట్. నెక్స్ట్ మిసెస్ పి శరణ్ సైన్స్ టీచర్, విజ్ఞాన ఖని, మనోజ్ఞానంద రసభూమి. శరణ్ వెల్కమ్. ఓకే. నెక్స్ట్ శరణ్. నెక్స్ట్ మిసెస్ డి కవిత, భాగ్యనగరం మహిళా సంఘం క్యాలెండర్ ఈవెంట్ చైర్పర్సన్. వెల్కమ్ కవిత గారు. వచ్చారా? మరి ఇందాక టోకన్స్ స్వీకరించిన వాళ్ళు, సన్మానం అయిపోయిన వాళ్ళు భోజనం స్వీకరించవలసిన కోరుతున్నా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిసెస్ డి కవిత. ఓకే. మిసెస్ డి కవిత థ్యాంక్స్ అమ్మా. నెక్స్ట్ పి శ్రీదేవి, పంచాయత్ముల, భాగ్యనగర మహిళా సంఘం అడిషనల్ సెక్రటరీ, అదనపు కార్యదర్శి, పంచాయత్ముల వారు శ్రీదేవి గారు. నెక్స్ట్ మిసెస్ ఎం భారతి. దయచేసి సన్మానం స్వీకరించిన వాళ్ళలో టోకన్స్ స్వీకరించిన వాళ్ళు ఉంటే వాళ్ళు భోజనం చేస్తా పోతాం ప్లీజ్. టోకన్స్ లేని వాళ్ళు పర్చేస్ చేయాలి. టోకన్స్ అని చెప్తున్నారు నిర్వాహకులు. టోకన్స్ స్వీకరించిన లిజెండ్స్ మటుకే వాళ్ళు అక్కడ భోజనం చేయవలసిన కోరుతున్నాం. ఓకే. శ్రీదేవి గారు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎం భారతి. శ్రీదేవి హుడా కాంప్లెక్స్ దగ్గర చక్ర నిపుణుల మీద పంచాయత్ముల వారు, మరి భాగ్యనగర మహిళా సేవలో వారు కూడా ఒక అద్భుతమైన ముద్ర వేస్తున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మిసెస్ ఎం భారతి ప్లీజ్ అమ్మా రండి. ఎం భారతి రండి. నెక్స్ట్ ఎం భారతి. నెక్స్ట్ ప్రత్యూష, రేగుల ప్రత్యూష. బెంగాలీ హీరోయిన్ వేస్తాం. ఐ డోంట్ నో హర్ నేమ్. ఐ హోప్ ఇన్ ది ఫ్యూచర్ మా ప్రీతి నిగమ్కి బెంగాల్లో కూడా కొంచెం మంచి ఛాన్స్ వేసేపోతున్నా. ఓకేమ్మా. థ్యాంక్స్ మేడం. వెరీ హ్యాపీ. మీ అందరి సఫలం వచ్చా తెలంగాణ యొక్క సౌజన్యం సఫలతో బెంగాల్కి ప్రకటిద్దాం. వెల్కమ్. నెక్స్ట్ ప్రత్యూష, క్లాసికల్ డాన్సర్ ప్రత్యూష, రేగుల ప్రత్యూష. అద్భుతమైన డాన్సు, కూచిపూడి. ఓకే. ఎం భారతి గారు కూడా భాగ్యనగర మహిళా సంఘం తరఫున గ్రీటింగ్స్ చైర్పర్సన్ గా చక్కటి సేవలు అందిస్తున్నారు. వారిని సత్కరిస్తోంది ఈ సభ. స్వీకరించవలసిన కోరుతూ నెక్స్ట్ మిసెస్ రేగుల ప్రత్యూష, కూచిపూడి క్లాసికల్ డాన్సర్. రండమ్మా.
కూచిపూడి తెలుగుల జీవనాడి, వేదాత్మైన తెలుగు కళా సరస్వతి కులుకు ముక్కు పుడక కూచిపూడి నడక. వెల్కమ్ ప్రత్యూష. నెక్స్ట్ మిస్ దీపా కుమారి మల్లిక్. హలో హలో. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ప్రత్యూష. నెక్స్ట్ దీపా కుమారి సింగర్ గారు చక్క పాటలు పాడింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ దీపా, వెల్కమ్. నెక్స్ట్ మిస్సెస్ డాక్టర్ మయూరి శేషం, సింగర్ అండ్ ఈవెంట్ ఆర్గనైజర్. మయూరి, పవర్ఫుల్ పర్సన్, వెల్కమ్. మయూరి రామ. మహాగణపతి మంటూ చక్కటి గీతంతో వారు ఈ సభను రంజిల చేశారు. శేషం మయూరి, వెల్కమ్. దీప నేనున్నాను చూడగా. నెక్స్ట్ మయూరి దీప, థ్యాంక్స్ అమ్మా. ఒక్కసారి చెప్పడంతో వారికి కూడా ఆశీస్సులు తీసుకోకపోతున్నా. నెక్స్ట్ మయూరి, థ్యాంక్ యూ దీప. మయూరి గారు. నెక్స్ట్ మిస్సెస్ ఎస్ మీనా కుమారి, సోషల్ యాక్టివిస్ట్. ఉన్నారమ్మా? మీనా కుమారి గారు ఉన్నారా? రండమ్మా, రెండు వేదిక దగ్గర అవసరం పోతున్నా. తర్వాత ఒకవేళ వచ్చింటే దేవకీదేవి వచ్చారా? రమ్మా, టెంకి దేవకీదేవి వచ్చారమ్మా. ఓకే, నవ్వు మీనా కుమారి రండి. మీనా కుమారి ఆల్సో ఇస్ ఎ పవర్ఫుల్ సోషల్ యాక్టివిస్ట్, great services and human services she is offering in various fields related to the women. And then Rama Tenki Devaki Dev garu, Randama, a great social activist. Next, Kanchari Mamata Brahman garu, Unarama? Devaki Dev garu. Next, Kanchari Mamata Brahman garu, Unara? Kanchari Mamata Brahman. Yeah, she is ex-ZPTC from Alvadugu, social activist. Welcome. Okay, thank you. Sir, please be seated, sir. Very happy. మా మాయాద్రి గారు డైనమిక్ జడ్జి వచ్చారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సభాముఖంగా. థ్యాంక్ యూ. అయిపోయింది. కంచెరి మమతా బ్రహ్మం గారు. నెక్స్ట్ అజ్మీరా గీత వచ్చారా? అజ్మీరా గీత గారు రండమ్మా. ఎక్కడున్నారు? రామ్మా తల్లి. అజ్మీరా గీత, ఏ పవర్ఫుల్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఏ గ్రేట్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సనాలిటీ. వెల్కమ్ Representative Ajmeera ji here on the dais, please. Okay. Next, Mrs. D. Suguna ఇందాక చక్కటి గానం ఆలపించారు, భజన అమృత సంకీర్తనం అందించారు, వారికి కూడా సాదర స్వాగతం. మిసెస్ డి సుగుణ. నెక్స్ట్ మిసెస్ కత్తుల సుధారాణి గారు, వెల్కమ్. వచ్చారమ్మా? చైతన్యపురి మహిళా సంఘం వచ్చారా? మరి న్యాయవాదాలని అందరినీ కూడా సంభాళించి న్యాయానికి న్యాయం చేసిన పెద్దలు మా మాయాద్రి గారు. గ్రేట్ పర్సన్, మై సీనియర్ ఇన్ ది కాలేజ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మాయాద్రి గారు కొంచెం లేటెస్ట్ గా వచ్చారు. మీ అందరి సపోర్ట్ల మధ్య వారిని సగౌరవంగా వేదిక క్షేత్రానికి స్వాగతిస్తున్నా. మర్యాద డైరెక్టర్, మరి వారు రాగల మంచి సినిమాలు చేయాలని కోరుతూ వారికి కూడా స్వాగతం. రండి సార్, ప్లీజ్. ఓకే సార్, అందరూ దయచేసి కింద కూర్చోవలసిన కోరుతున్నాను, ప్లీజ్. ఓకే, ప్లీజ్ బి సీటెడ్. నెక్స్ట్
వనపర్తి పద్మావతి గారు, సోషల్ యాక్టివిస్ట్, పవర్ఫుల్ పర్సన్. వెల్కమ్ నాయన. షీ ఈజ్ ఆల్సో పోయట్ అని చెప్తున్నారు. చక్కటి కవితా గానం కూడా ఉంది వారి వద్ద. ధన్యవాదాలమ్మా పద్మావతి. రాగలవుల్లో సాహిత్యంలో విజృంభించాలని కోరుతున్నా. ఒక నన్నయ్య, ఒక తిక్కన, ఒక పోకన వీలొచ్చి రావాలని కోరుతున్నా. చక్కటి వస్తు ప్రధానమైన మహాకావ్యాలను సృజనం చేయాలని కోరుతున్నా. వెల్కమ్. పద్మలత మంచి డైనమిక్ పర్సన్. అనేక సభల్లో నేను కలిసి ఉన్నా. చాలా ఆనందం అమ్మా. షీ ఈజ్ పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కవిత్వం పుట్టదు, పిహెచ్డీలతో ఆచార్యత్వం సిద్ధించదు. అది ఒక తపస్సు, అది ఒక యజ్ఞము. ఎనివే వెల్కమ్ చుక్కా పద్మలత గారు హియర్ ఆన్ టు విరాజ్ ప్లీజ్. ప్రమోదిని సోషల్ యాక్టివిటీ, చైర్మన్ ఆఫ్ శ్రీ హనుమాన్ కమిటీ పులిజాల. మరి మా ప్రమోదిని గారిని హనుమంతుడు కాపాడుగాక. శ్రీరామచంద్ర పాదారవింద సేవా పరాయణ తత్పరుడు, నిత్య రామనామాంకిత జ్ఞాని, నవవ్యాకరణ పండితుడు పరం. థ్యాంక్ యూ ప్రమోదిని. నెక్స్ట్ శ్రీమతి విలాసవతి టీచర్. నెక్స్ట్ మిస్సెస్ సిహెచ్ ప్రశాంత్ విలియమ్స్, అడ్వకేట్ అండ్ సోషల్ వర్కర్. విలాసవతి ఏదమ్మా. ఓకే ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ విలాసవతి. నెక్స్ట్ కోనకళ్ళ సుధారాణి గారు ప్లీజ్. సోషల్ యాక్టివిస్ట్ సుధారాణి ఎక్కడున్నారు అమ్మా? రండి అర్జెంటుగా. నెక్స్ట్ సుధారాణి గారు రండి. కొనకల సుధారాణి. నెక్స్ట్ రజియా ఖురేషి, మీరు ఉండండి కొంచెం. శోభాదేవి గారు మీరు ముందుకు రండి. నెక్స్ట్ రజియా ఖురేషి ఎక్కడ? ఓకే రజియా ఖురేషి. నెక్స్ట్ సిహెచ్ శ్రద్ధ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రజియా ఖురేషి. శారద. నెక్స్ట్ శారద. ఉందా? సిహెచ్ శారద ఉన్నారమ్మా? నెక్స్ట్ సుగుణాదేవి. నెక్స్ట్ సుగుణాదేవి. నెక్స్ట్ మిసెస్ కె నాగలక్ష్మి. మిసెస్ కె నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు భాగ్యనగర మహిళా సంఘం మీడియా చైర్పర్సన్ నాగలక్ష్మి గారు. సుగుణాదేవి అన్నమాట. ఎన్ సుగుణాదేవి.
చక్రవర్తుల వసంత, గ్రేట్ సోషల్ యాక్టివిస్ట్. నెక్స్ట్ ఒక్క నిమిషం. ఓకే, వసంత గారు. నెక్స్ట్ కడారి స్టీవెన్ జాన్సన్. కడారి స్టీవెన్ జాన్సన్ ఇందాక కీబోర్డ్ ప్లే చేశాడు. ఇంకా 3 అయిపోయింది, ఓన్లీ 3 పీపుల్. వసంత ఎవరు? ఓకే, నెక్స్ట్ వసంత గారు. నెక్స్ట్ కడారి స్టీవెన్ జాన్సన్, గ్రేట్ కీబోర్డ్ ప్లేయర్, వినూత్న కేశాలంకరణ దక్షుడు. ఓకే, రండి. ఈశ్వరాన కృపాకటాక్ష సిద్ధిరస్తు. స్టీవెన్ మా మాల్యాది గారికి బాగా ఇష్టమైనట్టుగా. దయచేసి అందరూ స్టేజ్ దిగండి. ఓకే, ఇక్కడ టిక్ పెట్టి, ఇక్కడ ఒక టిక్ పెట్టండి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఒక స్టెప్. రైట్. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేటర్స్ షమీం కాసిం. నెక్స్ట్ నరహరి, వెల్కమ్. నెయిల్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ నరహరి గారు. ఓకే, సుధామాధురి గారు, బ్యాక్ బోన్. థ్యాంక్ యూ నరహరి. నెక్స్ట్ సుధామాధురి. ఓకే, థ్యాంక్ యూ నరహరి గారు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ పద్మారమ్మ. బాబు కొంచెం ఫోటోగ్రాఫర్స్ సహకరించిన సన్మానం స్వీకరించిన వాళ్ళు భోజనం స్వీకరించవలసిన పోతున్నారు. టేకింగ్ ది టోకన్స్ ప్లీజ్. ఓకే అమ్మా. నెక్స్ట్ పాలడుగు పద్మ. నెక్స్ట్ కోట రాణి. కోట రాణి గారు ఉన్నారా? కోట రాణి అండ్ స్వప్న. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ స్వప్న. ఓకే, స్వప్నజీ. సార్ ఒక్కసారి మనందరం కూడా చప్పలతో వారికి ఆశీర్వాదిద్దాం. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ థ్యాంక్స్ సార్ గురుగారు. నెక్స్ట్ ప్రీతి నిగమ్, మోస్ట్ డైనమిక్ యాక్ట్రెస్ ఇన్ టీవీ ఇన్. నెక్స్ట్ డాక్టర్ ప్రీతి నిగమ్, ది మోస్ట్ డైనమిక్ యాక్ట్రెస్. ఓకే, నెక్స్ట్ మై అగ్రీ. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ అరుణ సుబ్బారావు గారు.